టీ20లో సూర్యకుమార్ యాదవ్కు టఫ్ టైం కొనసాగుతూనే ఉంది. పూర్ ఫామ్లో ఉన్న స్కై ర్యాంకుల్లోనూ డౌన్ అయ్యాడు. టాప్ 10 నుంచి బయటకు వచ్చేశాడు. తాజా ర్యాంకుల్లో 3 స్థానాలు కోల్పోయాడు. 10వ ర్యాంకు నుంచి 13వ ర్యాంకు పడిపోయాడు. బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో అభిషేక్ శర్మ మాత్రం టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. 908 రేటింగ్ పాయింట్లతో తిరుగులేని పొజిషన్ లో ఉన్నాడు. ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ 2వ స్థానంలో కంటిన్యూ అయ్యాడు. ఫిల్ సాల్ట్ ఖాతాలో 849 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. తిలక్ వర్మ 1 స్థానం మెరుగయ్యాడు. 4వ ర్యాంకు నుంచి 3వ ర్యాంకు ఎగబాకాడు. శ్రీలంక ప్లేయర్ నిశంక 3వ ర్యాంకు నుంచి 4వ ర్యాంకు పడిపోయాడు. ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ బట్లర్ 5వ ర్యాంకులో కంటిన్యూ అయ్యాడు. టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు కోల్పోయిన సుమన్ గిల్ 1 స్థానం డౌన్ అయ్యాడు. సంజు శాంసన్ మాత్రం 5 స్థానాలు మెరుగయ్యాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ తో కలిసి 41వ ర్యాంకును పంచుకున్నాడు. హార్దిక్ పాండ్యా 53వ ర్యాంకులో నిలిచాడు. శివం దుబే 67వ ర్యాంకు సాధించాడు. టీ20 బౌలర్ల ర్యాంకుల్లో వరుణ్ చక్రవర్తికి తిరుగు లేకుండా పోయింది. వరుణ్ చక్రవర్తి అగ్రస్థానంలో కొనసాగాడు. మిస్టరీ స్పిన్నర్ ఖాతాలో 804 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. న్యూజిలాండ్ ప్లేయర్ జాకబ్ డఫీ 2వ స్థానంలో కొనసాగాడు. రషీద్ ఖాన్ 3వ స్థానంలోనే ఉన్నాడు. పాక్ బౌలర్ అబ్రార్ అహ్మద్ 4వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. శ్రీలంక ప్లేయర్ వానిందు హసరంగా 5వ స్థానంలో కంటిన్యూ అయ్యాడు. అక్షర్ పటేల్ 2 స్థానాలు డౌన్ అయ్యాడు. 15వ ర్యాంకులో నిలిచాడు. హర్షదీప్ సింగ్ 16వ ర్యాంకులో ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా 10 స్థానాలు ఎగబాకాడు. 18వ ర్యాంకు చేరుకున్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో టాప్ లో పాక్ ఆటగాడు సయీం అయూబ్ ఉన్నాడు. టాప్ 10లో భారత్ నుంచి 2 చోటు దక్కించుకున్నారు. 4వ స్థానంలో హార్దిక్ పాండ్యా, 10వ స్థానంలో అక్షర్ పటేల్ ఉన్నారు. శివం దుబే 17, అభిషేక్ శర్మ 18వ ర్యాంకుల్లో నిలిచారు.